హలో, హాయ్. అందరు ఎట్లున్నారు? పిల్లలకి ఇప్పుడే స్కూల్ అయిపోయింది అనుకుంటా. ఫుల్ మంది పోతున్నారు. జీవితంలో ఎంతగానో మారిపోతాం, ఎంతగానో మారుతాను నేనని ఎప్పుడు అనుకోలేదు. మీకు డిస్టర్బెన్స్ వస్తుందా ఏం పాడో అది లేదు, ఎందుకంటే నేను బయట ఉన్నా కాబట్టి. దాని తోడు నా త్రోటు సరిగా లేదు, మాట్లాడొస్తలేదు. ఏం చెప్తున్నా, వర్షం వస్తుంది. ఇంతగానో మారిపోతున్నాను ఎప్పుడు అనుకోలేదండి. ఎందుకో తెలుసా? మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తున్నా, మొహం ఏమని చూడగాని. ఇంటికి వెళ్తున్నా. నేను ఇండియాలో ఉన్నప్పుడు చిన్నదానికి పెద్దదానికి ఏమైనా హాస్పిటల్ పని పడితే ఖచ్చితంగా మనతో పాటు ఎవరైనా ఒకరు, అమ్మనో లేకపోతే హస్బెండ్ ఎవరో ఒకరికి ఖచ్చితంగా తీసుకొని వెళ్తుండే. అట్లాంటి నేను ఎంత పెద్ద సమస్య అయినా ఇప్పుడు నా ఓన్గా నేను హాస్పిటల్కి కూడా ఒకదాన్నే ఇలా వెళ్ళే అంత ఏమైంది, స్ట్రాంగ్ ఇదికి వచ్చిన అనమాట. స్ట్రాంగ్ మెంటాలిటీ వచ్చింది నాకు. మై గాడ్, థ్రోట్ ఎంత పెయిన్ వస్తుందంటే డైలీ నైట్ అసలు నిద్ర పట్టట్లేదండి. ఈ వెదర్కో ఏమో తెలియదు, కోల్డ్ వచ్చింది, దాని తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. దానికి తోడు నాకు ఈరోజు వర్క్ ఉండే, వర్క్కి వెళ్ళి మళ్ళీ బుక్ చేసుకొని అపాయింట్మెంట్ బుక్ చేసుకొని జీపీ దగ్గరకు వచ్చి ఇప్పుడే అయిపోయింది. బయటకు వచ్చిన నాకు నేను నవ్వుకుంటున్నా, మై గాడ్ ఇంతగానో మారిపోయినమైంది, జీవితం ఏంది ఇట్లుందిరా బాబు అని. అట్లా ఉన్నప్పుడు అట్లా ఉంటాం కదా, ఇంతగానో మారిపోయినాం కదా అని అనిపిస్తుంది అనమాట. నేను ఇంకోటి ఏంటంటే కొంచెం డిజీగా అనిపిస్తుంది అప్పుడప్పుడు, అదే చక్కెర వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పి బ్లడ్ టెస్ట్లు కూడా చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసిన. దానికి ఇంకో రోజు రమ్మన్నారు. ఎమ్మటే బ్లడ్ తీసుకొచ్చినా తీసుకోరు ఇక్కడ, ప్రతిదానికి అపాయింట్మెంట్ బుక్ చేయాలి. చాలా ఇచ్చిన టైంలో మనం పోవాలి. మళ్ళీ ఇంకో రోజు రమ్మన్నారు. మా ఇంటికి ఒక 15-20 minutes ఉంటుంది అనుకోండి ఇక్కడ నుంచి. చిన్నగా వెళ్దామని నడుస్తున్నాం. ఇంకా ఈ చిన్నది ఏమన్నా అనిపించింది అనుకోండి, ఖచ్చితంగా జీపీ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వెళ్ళండి. మీరు యూకేలో ఉన్న వాళ్ళు కనుక వీడియో చూస్తే. ఈ వెదర్ చాలా ఘోరంగా ఉంది, మనకు సెట్ కాదు. నాకైతే ఎవ్రీ ఇయర్ ఈ సీజన్లో ఖచ్చితంగా ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది నోటీస్ చేసుకున్నా, ఇది 3rd time అనమాట. సో ఖచ్చితంగా మీరు నెగ్లెక్ట్ చేయకుండా జీపీకి వెళ్ళండి, బుక్ చేసుకుని వెళ్ళండి. యాంటీబయాటిక్స్ ఇస్తారు, కొంచెం బెటర్ అనిపిస్తుంది. లేకపోతే సఫర్ అవ్వాల్సి వస్తుంది. అదే అన్నమాట.